ప్రైజ్ ద లార్డ్. దేని మీద ఒక పాట పాడి మీకు వినిపిస్తాను. చాలా పాటలు రాశాను, పాడాను. సందర్భాలను బట్టి కృంగిపోయినటువంటి సమయంలో, సంతోషం ఎక్కువగా ఉన్న సమయంలో, దేవుని స్తుతించట సమయంలో, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాట పాడి నేనే రాశాను. నేనే కొన్ని రికార్డింగ్లు కూడా పాడాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, కానీ ఒక పాట పాడి వినిపిస్తాను. ఇది నేనే రాశాను, నేనే పాడాను. మరి జిఎఫ్ఏ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, మరి యోహన్న గారికి మరి ఎవరు చెప్పారో కానీ తెలియదు నా గురించి సాక్ష్యము. అంత గొప్ప సేవకునికి సేవకునికి దగ్గరికి నా సాక్ష్యం వెళ్ళింది. మరి అక్కడ అయ్యగారు మరి లెక్చరర్గా పనిచేసేవాళ్ళు, ఇమాన్యుయల్ గారు. మరి ఆ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గర మరి ట్రైనింగ్ కోసము, సేవా అనుభవం కోసము మరి పంపించారు. ఒక కరుణామయ ప్రొజెక్టర్ ఇచ్చి మరి 15 మెంబర్స్ స్టూడెంట్స్ని ఇచ్చి మరి చాలా సేవ చేసాం జిఎఫ్ఏ స్టూడెంట్స్ ద్వారా. మరి సంగారెడ్డి, మెదక్, జైరాబాద్, కోయిరు, మోమన్పేట, సదాశివపేట ఆ ఏరియా అంతా కూడా మేము మామూలుగా బండి మీద వెళ్ళి గొప్ప సేవ చేసాం. కానీ మరి వాళ్ళ ద్వారా కూడా మేము వ్యాన్ ఇచ్చారు. ఆ వ్యాన్ తీసుకొని మేము కరుణామయుడు ఫిలిం తీసుకొని చాలా స్థలాలలో, గ్రామాలలో గొప్ప సేవ చేసినామని చెప్పడానికి ఏ సందేహం లేదు. అప్పుడు యవనస్తులు అంతా మలయాళీసే. వాళ్ళు పాటలు, నాకు భాష రాదు కానీ వాళ్ళు పాటలు పాడుతుంటే నాకు ఎంత ఆనందం కలిగేది. అదే సమయంలో ఒక పాటను నేను క్యాచ్ చేసుకున్నాను. దాన్ని నేను తెలుగులో వెంటనే అన్వయించుకొని పాడడం జరిగింది దీని మీద. మరి ఆ పాట పాడతాను, మీకు ఇష్టమైతే వినండి. ఎన్నెన్నో కృపలతో నన్ను నింపావు యేసయ్యా, నిన్ను నేను మరువనయ్యా, నా జీవితమంతయు నిన్ను నేను విడువనయ్యా, నా జీవితమంతయు. మరణ ఛాయలందు మమతను చూపినావు, వ్యాధి బాధలందు నన్నాదరించినావు, బలహీనురానైన నన్ను బలపరచిన దేవుడ నీవే. ఎన్నెన్నో కృపలతో నన్ను నింపావు యేసయ్యా, నిన్ను నేను మరువనయ్యా, నా జీవితమంతయు నిన్ను నేను విడువనయ్యా, నా జీవితమంతయు. కష్టాలు, బాధలు, కన్నీరు, ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో ఈ వచనం. కష్టాల కడలిలోనా, కన్నీటి మడుగులోనా, కష్టాల కడలిలోనా, కన్నీటి మడుగులోనా, కడదేర్చి నావదేవా, నేను మరువను నిరతము దేవా. ఎన్నెన్నో కృపలతో నన్ను నింపావు యేసయ్యా, నిన్ను నేను మరువనయ్యా, నా జీవితమంతయు నిన్ను నేను విడువనయ్యా, నా జీవితమంతయు. ప్రైజ్ ద లార్డ్. దీని మీద ఎంతో ఉన్నది ఇంకా పాట. ఎన్నో దేవుడు నన్ను కష్టాల గుండములో, అనేకమైన నిందల మార్గములో ముందుకు సాగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తలంపులు ఇచ్చి ఆలోచనతో పాటలు పాడుకొని ధైర్యపరచబడటకు దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా వాయిస్ బాగలేదు కాబట్టి ఏదో కొంత పాడి వినిపించాను. దేని బిడ్డలారా,
ప్రార్థించండి. ఎల్ షదై మినిస్ట్రీ కోసము మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు, ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. ఇంకనూ దేవుడు తన పరిచర్యలో ఉన్న అవసరతలన్నీ ప్రభు తీర్చినట్టు, దేవుని రాజ్య వ్యాప్తి ఇంకా గొప్పగా జరుగునట్లు మీరందరూ ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.